షో. తెలంగాణలో వరుణుడి జోరు కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆదిలాబాద్, బౌద్ధ్, నిర్మల్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల కరీంనగర్ జిల్లా సింగరేణిలో 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షం అర్ధరాత్రి కొంత తెరిపినిచ్చినప్పటికీ ఉదయం నుంచి మళ్లీ కురుస్తోంది. ఆదిలాబాద్, బౌద్ధ్, నిర్మల్ నియోజకవర్గాల్లో కుండపోతతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడ, అనుకుంట వాగులు పొంగిపొర్లి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాంసీ, తలమడుగు మండలంలో సుంకిడి వాగు పొంగి అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జైనద్, నీరాల వాగుల్లో ప్రవాహ ఉధృతి పెరిగి 27 గ్రామాలకు రవాణా ఆగిపోయింది. బంగారుగూడ వాగు పొంగడంతో మరో 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలో సగటున 8.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బజర్హత్నూరు 19, బోధ్ 16, ఇచ్చోడలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మా విలేజ్కి వెళ్దామంటే నిన్నటి నుంచి ఇక్కడనే తట్టుకున్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 50 గ్రామాలు చూస్తే చాలా ఆటోలు కానీ బస్సులు కానీ రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నాము. దాకా మాకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా వెళ్ళి బంగారుగూడ వాగు అనుకుంటా దగ్గర ఇక్కడనే రాత్రి నుంచి ఆగిపోయినా. నాకు ఆటో ఆధారం 2 రోజులు ఫుల్ డైలీ వర్షం పడుకు బంగారుగూడ ప్లస్ మరి అనుకుంటా దగ్గర ఉన్న వాగు డైలీ వస్తున్నది. ఆటో 2 రోజులు బంద్ ఉన్నది. ఇక్కడ డైలీ 200 మాకు వచ్చేటిసుకు రాకపోవడం కొంచెం ప్రాబ్లం అవుతుంది మాకు. ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షం నమోదవుతుంది. నిన్న ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపిన వర్షం ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, బోధ్ నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 8.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బోతు, నేరడిగొండ, బజారత్నూరు, ఆదిలాబాద్, తలమడుగు, తాంసీ, జైనత్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షం కారణంగా ఆయా వాగులు, వంకలు, ఒర్రెలు పొంగిపోలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కెమెరామెన్ వెంకట్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. కరీంనగర్లోనూ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహదేవ్పూర్ మండలం పెద్దంపేట, లెంకలగడ్డ, సర్వాయిపేటలో 15 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మహాముత్తారం మండలం బోర్లగూడెంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మేము కంట్రోల్ బియ్యం కూడా పనివల పోయి తెచ్చుకునే పరిస్థితి లేదు. 3-4 రోజులు వర్షాలు ఫుల్ అయితే అటువంటి పరిస్థితులు ఉన్నాము. మాకు రోడ్డు లేదు, ఏది లేదు. మా బతుకులు ఇంకా మారతలేవు. వాళ్ళు దేశం లేదో ఏడు మారు లేదు. మా బతుకులు ఎప్పుడు గింతే నడుచుడే. ఇప్పుడు ఆ పిల్లగానికి బాధ వచ్చిందంటే అవి ఇప్పుడు నడిపించుకొని పోతాను. ఏమన్నా అత్తాందా? 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలో గోదావరి నీటి మట్టం పెరిగింది. వాజేడు మండలం ఏజర్లపల్లికి చెందిన 30 మంది మత్స్యకారులు గోదావరిలో చిక్కుకున్నారు. వీరిలో 15 మందిని పోలీసులు రక్షించారు. మిగిలిన వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అటు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, మణుగూరు, శ్రీరాంపూర్ ఉపరితల గనుల్లో యంత్రాలు నడిచే పరిస్థితి లేదు. 4 రోజుల్లో 1,00,000 టన్నుల మేర ఉత్పత్తి నిలిచిపోయింది.